హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్యం 12వ అధ్యాయము. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 1 నుంచి 13 వరకు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అనే పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా హేరోదు ఒక చిన్నది ఆలోచించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషించే తలుపు తీయగా లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపారు. అందుకు వారు, నీవు పిచ్చిదానవని అంతే అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పునప్పుడు వారు అతని దూత అనిరి. చూడండి, ఆ రోజుల్లో హేరోదు, ఆ రోజు యూదుల్లో కొంతమంది ప్రభు నమ్మిన కొంతమంది ప్రభు నమ్మిన కొంతమంది. యూదుల్లో కొంతమంది ఏం చేస్తారంటే, ఈ అపోస్తలులైన శిష్యులు కూడా యాకోబుని చంపేశారు. ఇంకా పేతురుని పట్టుకోవాలా. ఈ రోజున మాత్రం కాదు, ఆ రోజులో కూడా భయంకరంగా సువార్త ప్రకటించకూడదు, యేసుని ప్రకటించకూడదని ఆ రోజు ఇంకా భయంకరంగా ఉంది. చంపుతున్నారు మనుషుల్ని. ఈరోజు కొంచెమే. హల్లెలూయా. కానీ యాకోబు చంపబడిన తర్వాత హేరోదు పేతురుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పేతురు కూడా పట్టుకున్నారు. పేతురుని పట్టుకొని జైలు వేస్తారు. ఆ రోజులో సంఘం అంతా చర్చిలో కాదు, ఇట్లాంటి ఇంట్లో జరిగే ప్రార్థన అంతా, ప్రేయర్ అన్ని, ఉపవాస ప్రార్థనలు, చర్చి మొత్తం ఇంట్లో జరిపించుకునేవారు. అది ఎవరింట్లో అంటే మార్కు అనే యోహాన్ తల్లి అయిన మరియా, ఈమె ఇంట్లో జరుగుతుంది ప్రార్థన. హల్లెలూయా. వీరి సంఘమంతా పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. పేతురు అతన్ని ప్రాణంతో రక్షించాలని, అతను బయటికి రావాలని వాళ్ళంతా ఏకమయ్యి కూడుకొని ప్రార్థన చేస్తుంటే, అక్కడ చిన్న పాపను ఒక పని మనిషి చిన్న పాప పనిచేస్తానికి ఆ మరియా ఇంట్లో పనిచేస్తుంది. పనిచేస్తున్న ఆ మరియా ఇంట్లో ఆ చిన్న పాప అంటుంది, తలుపు తడుతుంటే శబ్దం వస్తుంట. ఎవరు? పేతురు వచ్చా అని చెప్తుంట. పేతురు వచ్చాడు. వాళ్ళు అంటున్నారు, పేతురు జైల్లో ఉన్నారు కదా, పేతురు ఎట్లా వస్తాడు? అందుకే ఆ పిల్లలు పిచ్చిదాన్ని అంటున్నారు. హల్లెలూయా. ఎందుకంటే మారు పేరు గల యోహాను తల్లి మరియా, యోహాను తల్లి, ఆమె ఇంట్లో నిత్యం ప్రార్థన, నిత్యం ఆరాధన, నిత్యం దేవుని మహిమపరుస్తున్నారు. ఆ రోజుల్లో అపోస్తలులు చెప్పడానికి ప్రయత్నిస్తున్న పేతురు గారిని తీసుకుని జైలిస్తున్నప్పుడు ఆయన విడుదల కొరకు వాళ్ళందరూ ఏక మనస్సుతో కలిసి వారందరూ ప్రార్థన చేస్తుంటే, ఆ చిన్న పాప ఒక ప్రవచనం చెప్తుంది, పేతురు వచ్చాను అని. ఆమేన్ ఆమేన్. చదువు 12 చదువు. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అనే పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. తలవాకిట తలుపు తట్టుచుండగా హృదయాన్ని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. రోజు అంటే గులాబీ పువ్వు అని అర్థం. రోజు అంటే గులాబీ పువ్వు. హల్లెలూయా. ఆ గులాబీ పువ్వు దేనికి చూపిస్తుంది? అందాన్ని చూపిస్తుంది. గులాబీ పువ్వు అందంగా ఉంటుందంటారు.
హల్లెలూయా. ఎంత హుషారుగా, ఎంత యాక్టివ్గా ఆ పిల్ల, చిన్న పిల్ల ప్రార్థన ఏకీపిస్తుంది. వాళ్ళందరికన్నా కనిపెడుతుంది. ఆమేన్. వాళ్ళందరికన్నా కనిపెడుతుంది. జరగబోయే వాటిని, జరగబోయే సంఘటనని, వాటన్నీ కూడా ఆ చిన్నపిల్ల వాటిని పసిగట్టుకున్న ప్రార్థన. హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రార్థన శక్తి ఉంటే జరగబోయే వాటిని, దర్శనాలని, వాటన్నిటిని కూడా కనిపెట్టవచ్చు. ఆమేన్. దేవుడు దర్శనం ద్వారా, కళల ద్వారా, స్వప్నం ద్వారా, సేవకుల ద్వారా తెలియపరుస్తాడు. హల్లెలూయా. అందుకే కీర్తనగారు చెప్తాడు, యెహోవా నీ మార్గం సుష్టమైన కనపరచము. యెహోవా నీ మార్గం నాకు సుష్టముగా తెలియపరచము. దేవుని మార్గం తెలియాలి ఒక వ్యక్తికి. ఆమేన్. దేవుని మార్గం ఎప్పుడు మనకు తెలుస్తుందో, దేవుని యొక్క మార్గంలోకి ఎప్పుడు మనం పయనిస్తామో, ఇబ్బందులైనా కష్టమైనా ఎన్ని వచ్చినా కూడా దేవుడు నిత్యం మనతో నడుస్తాడు. ఆమేన్. ప్రభు మనతో ఉంటే ఎన్ని శత్రువులు ఏర్పడినా, దేవుడు మనతో ఉన్న శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ఆమేన్. హల్లెలూయా. రోదే అంటే గులాబీ పువ్వు. గులాబీ పువ్వు అంటే అర్థం అందమైనది. అందం అంటే బైబిల్ చెప్తుంది శరీర దేహమే అందం కాదు, హృదయమైన అందం. ఈ దేహము నిష్ప్రయోజనం. ఈ దేహం ఏమి నిష్ప్రయోజనం, ఎందుకు పనికిరాదు. యోహాను సువార్త 6:63. యోహాను సువార్త 6:63. ఆత్మ జీవించుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. శరీరం ఏమంట? నిష్ప్రయోజనం, పనికిరాని శరీరం. ఇది ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఉండదు. ఈ దేహం అలాంటిది, కుళ్ళిపోయే శరీరం ఇది. హల్లెలూయా. ఈ శరీరం ఎలాంటిది? కుళ్ళిపోయే శరీరం ఇది, పురుగులు తినే శరీరం ఇది. హల్లెలూయా. అందుకే ఈ దేహానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ ఈ హృదయం అనే మనస్సు అంటే ఈ హృదయం చాలా అందంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు 17వ అధ్యాయము. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 6వ వచనం. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును. మొదటి సమూయేలు యెహోవా 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, అతని రూపము, అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. నేను అతను తోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు కానీ. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఏమంట? దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయాన్ని. మనుషులు ఏం లక్ష్య పెడతాడంట? పై రూపాన్ని. హల్లెలూయా. మనిషిని వస్త్రాన్ని, బట్టలు పెట్టి తూకం వేస్తారు, అంచనా వేస్తారు. హల్లెలూయా. కానీ దేవుడు ఇస్తున్నాడు, అది పై రూపాన్ని, అతను ఎత్తును లక్ష్య పెట్టుకోము. మనుషుని చూసి లెక్క పెట్టకూడదు. హల్లెలూయా. కానీ యెహోవా హృదయం లక్ష్య పెట్టును. దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని లెక్క పెడతాడు. మన హృదయం ఎలా ఉంది? హల్లెలూయా. మన హృదయం ఎలా ఉంది? ఈ హృదయాన్ని వాక్యం అనే ఖడ్గము, వాక్యం ఎప్పుడు వింటున్నావో ఈ వాక్యం ఏం చేస్తుందంటే, వాక్యం అనే ఖడ్గం, కత్తి. ఈ కత్తి హృదయము ఆత్మని శరీరాన్ని రెండు వేరుపరుస్తుంది. హల్లెలూయా. అలాగే శరీరం చూడండి, మాంసం ఉంది, కండలు ఉంది, ఎముకలు, రక్తము, కండలు, ఎముకలు. హల్లెలూయా. అలా ఆత్మను కూడా మనస్సాక్షి అన్నట్టు ఉంది. మనస్సాక్షి ఏముంది?
మనస్సాక్షి. హల్లెలూయా. ప్రతి మనసులో, ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ మనస్సాక్షి అనేది చాలా పవిత్రంగా ఉంటుంది. అది చాలా అందంగా ఉంటుంది. అది ఎప్పుడు పాపను సహించదు, తప్పును సహించదు. హల్లెలూయా. ఏది చేసినా నీ మనస్సాక్షి చెప్తుంది, ఇలా పాపం చేయకూడదు, ఇలా దూషించకూడదు, ఇలా అపవిత్రమైన కార్యం చేయకూడదు, ఇట్లాంటి మనం చేయకూడదు. నీ మనస్సాక్షి ఎప్పుడు నిన్ను గద్దిస్తూ ఉంటుంది. మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంటే నువ్వు బ్రతికున్నావని అర్థం. నువ్వు బ్రతికున్నావని అర్థం. మనస్సాక్షిని గద్దించలేదంటే నువ్వు చచ్చిపోయినావు అని అర్థం. అది ఆ పదం చెప్తాను చదవండి. మొదటి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన. నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను ఎరుగుదును. ఏమనగా జీవించిన పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడువే. జీవిస్తున్నాం, మనం జీవిస్తూనే ఉన్నాం కానీ మృతుడికి పనిచేస్తున్నాం. మనస్సాక్షి పనిచేస్తున్నాం, పనిచేయదు. హల్లెలూయా. ప్రభు చెప్పాడు ఏదైనా తోటలో, మీరు ఆ చెట్టు ఫలము తింటే మీరు చస్తారంటే చచ్చిపోవడం కాదు, జీవిస్తారు, శరీరంగా జీవిస్తారు, ఆత్మీయంగా చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట వినకపోవడమే పాపం. వాక్యాస జీవితం జీవించిపోవడమే పాపం. కనుక చూడండి, మనము ఎప్పుడు ఈ ఆత్మ ఖడ్గం అనేది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గమునకు కంటెను. అది ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగును విరిచినంత మట్టుకు దూర్చును. హల్లెలూయా. ఈ వాక్య ఖడ్గము హృదయములకు దూర్చి ఇది ఏం చేస్తానంటే నీ మనసు, నీ యొక్క దేహంలో ఉన్న ఆ మాంసం నుంచి ఇదన్నీ కూడా దూరపరుస్తుంది. రెండు బాగా చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు నీ ఆత్మ ఎప్పుడు ఆ యొక్క మాంస కొడి నుంచి అది మనసు డివైడ్ చేస్తుందో అప్పుడు నీ ఆత్మ దేవుని కొరకు ఏదైనా చేయాలా, ప్రభు కొరకు ఉపవాసం ఉంటావు, సచ్చినా పర్వాలేదు. ఎందుకంటే నీ శరీర కోరికలు అన్ని కూడా చంపబడతాయి. ఇది కలిసి ఉన్నంత వరకు నీ దేహం జయించలేవు. హల్లెలూయా. నీ దేహము జయించలేవు. ఎందుకంటే ఇది చూడు, ప్రాణాత్మను మూలుగులను, ప్రాణాత్మను కీళ్ళు మూలుగును విభజించినంత మట్టుకు దూర్చున లోపలి వాక్యం. హల్లెలూయా. వాక్యం దూరాలు. వాక్యమేమి కత్తి, వాక్యమేమి పాలు, వాక్యమేమి ఉదక స్థానం, వాక్యమేమి అగ్ని. హల్లెలూయా. ఈ వాక్యం ఎప్పుడు వాక్య ఖడ్గము ఇది హృదయం దూరుస్తాం. హల్లెలూయా. మనం సహించాలి ఉండాలి. హల్లెలూయా. ఇది లోపల ప్రాణాత్మలను వేరుపరుస్తాం. మళ్ళా చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై రెండంచెలుగా రెండు పక్కన పదునుంది. ఏముంది? రెండు పక్కన పదునుంది. హల్లెలూయా. సత్యము కృప. కత్తికి రెండు పక్కన పదునుంది. ఒక పక్క ఏమి సత్యం, ఒక పక్క కృప. హల్లెలూయా. చూడండి, ఈ రెండంచెలు గలటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలును మూలుగును విభజింత మట్టుకు, అంటే ప్రాణము ఆత్మను వీటిని విభజిస్తుందంట. ఉదయములకు దూర్చి విభజించబడాలి. అప్పుడే నువ్వు దేవుని పెట్టాలి. విభజింత మట్టుకు విభజన జరగలేకపోతే నువ్వు లోకాంశమైన మనిషి. హల్లెలూయా. మనం చెప్పుకోవచ్చు నేను క్రైస్తవుడని. హల్లెలూయా. ఎప్పుడు ప్రాణాత్మలు విభజించబడతాయో, ప్రాణాత్మలు ఎప్పుడు ఆ మూలను విభజించబడి అది సపరేట్ అవుతుందో అప్పుడు నీ ఆత్మ మాట నువ్వు వింటావు.
హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ మనస్సాక్షి, మనస్సు, ఆ మనస్సు ఆత్మలో అతి ప్రాముఖ్యం. మనస్సాక్షి మాట నిన్ను నీ తప్పును గద్దిస్తుంది, నువ్వు చేసే పాపాలను గద్దిస్తుంది, నువ్వు చేసే అపవిత్రమైన కారణం గద్దిస్తుంది, నువ్వు పూర్తి పనులను గద్దిస్తుంది. ఎప్పుడంటే ప్రాణాత్మను విభించినంత మట్టు, వాక్యాన్ని ఖడ్గం తూరినప్పుడు, వాక్యం కట్టి హృదయం నొచ్చుకొచ్చినప్పుడు, అది ప్రాణాత్మ విభించిన తర్వాత అది చెప్తుంది, మనస్సాక్షి మాట్లాడుతుంది. కానీ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవుని నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిజీవకుని విడిచి జీవముగల దేవుని సేవించుటకు ఈ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనస్సాక్షి హల్లెలూయా. ఒక వ్యక్తి మనస్సాక్షి చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. మనస్సాక్షి లేకపోతే సచ్చిలతో సమానం. తాగబోతే ఏమో తెలుస్తుందా? తాగిన వాడు చూడండి, వాడు కోట్ల తాగిన తర్వాత వారిపోతే రోడ్డు మీద వాడు మొబైల్ ఎత్తుకోమన్నా తెలియదు, ధనం ఎత్తుకుని తెలియదు, వాడు చైన్ తెప్పుకోమన్నా తెలియదు, ప్యాంటు వెళ్ళిపోతారు. సిటీలో ఈ కాగితం వస్తారు కదా, వాడు బాగా పట్టి ప్యాంట్ వెళ్ళిపోతారు వేసుకొని. హల్లెలూయా. ఎందుకంటే వాడు జీవిస్తే కానీ అది పేరుకు మాత్రం జీవిస్తున్నాడు, కానీ మృతులువే. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం, అందుకే వాక్యాన్ని ఎప్పుడు మన వాక్యాన్ని బాగా వినాలి. వాక్యం వింటేనే శక్తి. ఎప్పుడు వాక్యం వింటావో అది బలం, భయంకరమైన బలం, శక్తి అది వాక్యం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యాన్ని ఖడ్గము హృదయములకు దూర్చబడుతుందంట. అది దూర్చి లోపలికి వచ్చి ప్రాణాత్మను వేరుపరుస్తుందంట. ప్రాణము ఆత్మను రెండు వేరుపరుస్తుందంట లోపలికి. ఈ రెండు అతుక్కొని ఉంటుంది ప్రాణాత్మను. ఈ రెండు అతుక్కున్నప్పుడు ఏమవుతాయి, నీ దేహాన్ని చేయించలేవు. ఎందుకు? పేతురు ప్రాణం ఆరంభంలో వారు ఎలా ఉన్నారు? వారు భయపడిపోయారు. యేసుకు శిలువ వేసినప్పుడు ముమ్మారుసార్లు నాకు తెలియదని చెప్పిన వ్యక్తి పేతురు. కానీ ఏ రోజు ఆ సమయంలో భయపడదు, ప్రాణానికి కూడా భయపడదు, లెక్క చేయడంత. ఏ రోజు మధ్యలో అందరూ యూదుల మధ్యలో ధైర్యంగా వాక్యం బోధించారు. మరి ఎక్కడి నుంచి ధైర్యం అంటే ప్రాణాత్మలు విడిచిపడ్డాయి. వారి మనస్సాక్షికి విరోధంగా వాళ్ళు జీవించలేకపోయారు. వారి మనస్సాక్షికి నీతిగా యథార్థంగా వారు జీవిస్తున్నారు. దేవుని యేసు ప్రభు కొరకు, క్రీస్తు కొరకు వారు వాక్యం ప్రకటిస్తున్న వ్యక్తిగా పేతురు నిలిచాడు. కారణం ఏమంటే వారు మనస్సాక్షికి విరోధం చేయలేరు. హల్లెలూయా. ఈరోజు మనందరూ కూడా నా మనస్సాక్షి ఏంటంటే ఎట్లా ఉన్నది, నన్ను ఎక్కడో ఉన్నది, దేవునికి తెలియదు, యేసు ప్రభు తెలియదు. హిందూ మంచి ఆచరిస్తున్నా, పూజలు చేస్తున్నా, రావుకాలం చేసేవాడిని, అమావాస్య పూజలు చేసేవాడిని, అనేక గోపురాలు గుళ్ళు తిరిగేవాడిని, చేతులంతా తాళ్ళు ఉంటుంది, ఇదంతా ఉంగరాలు వేసుకుంటుంది, కారు నిమ్మకాయ, అంత సెంటిమెంట్ నాకు. నిద్రలేసే కుంభరాశికి ఏం వస్తుంది చూసేవాడిని, రాశి ఫలాలు చూసేవాడిని, కాళ్ళు రాశి ఫలాలు చూసి బయటకు పోయేవాడిని. అట్లా ఉన్నవాడిని. అదే అనుకుంటే మనం ఎట్లా ఉన్నాం, మనము దేవుడు మనకు లాగా మార్చినదే. ఎంత లోక భయంకరమైన చటాల పడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడు వాక్యన ఖడ్గం నాకు నొచ్చుకొని వచ్చిందో, వాక్యన ఖడ్గం ప్రాణాత్మను విడిచి ఎప్పుడు విడిచిపడ్డాయో, నేను దేవుని కుమారుడు ఏర్పరచబడ్డాను. ఆమేన్. ఒక వ్యక్తి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఈ ప్రాణాత్మను విడిచిపడాలి. ఇది కానీ విడిచిపడకపోతే మందిరానికి ఎన్నిసార్లు వచ్చినా, ఎన్ని రోజులు ఉన్నా వాళ్ళ మార్పును ఉండదు. బాప్తిసం ముందు ఎలా ఉన్నావో బాప్తిసం తర్వాత కూడా అలానే ఉంటావు. తేడా ఏమి? అన్యులు ఉన్నప్పుడు తేడా ఏమి? క్రైస్తవులు ఉన్నప్పుడు తేడా ఏమి? అంతే, సేమే కదా. నీ భాష మారలేదు, నీ రూపం మారలేదు. ఈ ప్రాణాత్మ విడిచిపడినప్పుడు నీ రూపం కూడా మారిపోతుంది, నీ ఫేస్ కూడా మారిపోతుంది. హల్లెలూయా. క్రీస్తులను జీవిస్తే, యేసు నీళ్ళకు జీవిస్తే, ప్రభు నీళ్ళకు జీవిస్తే, దేవుని కృప నీళ్ళకు వస్తే
నీ ఫేసు, నీ వస్త్రము, నీ మాటలు, నీ చూపులు అన్నీ కూడా మారిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు వాక్యన ఖడ్గం అది ధరించబడిన తర్వాత, యేసు రక్తముతో కడగబడిన తర్వాత క్రీస్తు కొరకు ఒక వ్యక్తి నిలిచేవాడిగా ఉంటాడు. ప్రభు కొరకు. హల్లెలూయా. ప్రభు కొరకు నిలుస్తారు. ప్రభు కొరకు మరణం వరకు నమ్మకంగా జీవిస్తారు. దేవుని కొరకు నమ్మకం జీవించే శక్తి మనకు దేవుడు ప్రసాదిస్తాడు. ఆమేన్, ఆమేన్. కనుక చూడండి, మనస్సాక్షి ఒక వ్యక్తిని ఎంతో నడిపిస్తుంది. మనస్సాక్షి. మొదటి సమూయేలు 24వ అధ్యాయము. మొదటి సమూయేలు 24వ అధ్యాయము. ఇక చూడండి, ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు. సౌలు రాజు అయిన తర్వాత దావీదు కూడా రెండో రాజు. దావీదు అభిషేకించబడ్డాడు సమూయేలు ద్వారా. దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించాడు. చూడండి, ఎప్పుడు దేవుని మాట ఆలకించకుండా ఆయన మనస్సాక్షికి విరోధంగా సౌలు ఎప్పుడు పని చేశాడో దేవుడు అని తోసేస్తున్నాడు. దేవుడు తోసేస్తాడు. తోసిన తర్వాత దావీదు రాజు చేయాలి, సింహాసనం కూర్చోబెట్టడానికి దేవునికి ఆశ. ఇప్పుడు దావీదు రాజు అయిన తర్వాత చూడండి, ఈ సౌలు దావీదుని చంపాలని ఇతను అరణ్యమందు తరుముతూ వస్తున్నాడు. తరుముతూ చదవండి. మొదటి 2-3 చదువు. సౌలు ఫిలిష్తీయులకు తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎట్లన్నది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3,000 మంది ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలను వాసములు శిలా పర్వతం మీద దావీదు అతని చెదను వెతుకుడికై బయలుదేరను. మార్గమున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు సంకాని వర్తకుని పోగా, సౌలు సంకాని వర్తక అంటే పాసిపోగా ఆ గుహ, ఆ పెద్ద గుహలోకి పోతే దావీదును అతని జనులు ఆ గుహ లోపలి భాగములో ఉండి. ఎవరిని తరుగుతున్నాడు? దావీదు సంపాదన తరుగుతాడు సౌలు. ఇప్పుడు చూడండి, 4 దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతని చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగిస్తానని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చునని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా అతని పై వస్త్రము చెంగును కోసాను. సౌలు పై వస్త్రము తాను కోసిన దావీదు మనస్సు ఏం చేస్తాడంటే హృదయము. సౌలు రాజా, యెహోవా చేత అభిషేకించబడిన వ్యక్తివే, దేవుని చేత రాజుగా ఏర్పరిచిన వ్యక్తివే. అతను పనుకొని ఉంటే వాళ్ళ దావీదు సైన్యం చెప్తుంట సౌలు చంపేయి, ఇతను పై పైన వస్త్రాన్ని కోస్తున్నాడంట, నిద్రపోతున్నాడు. ఆ పని చేసినందుకు దావీదు హృదయం ఏమైందంట, మనస్సాక్షి ఏమవుతుందంట, నొచ్చుకుంటుందంట. మనస్సాక్షి. హల్లెలూయా. మనస్సాక్షి ఏమైంది? వేదన, బాధ. ఎందుకు బాధ? చూడండి, దాని 6 చెప్తున్నా. 6వ వాక్యంలో, ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి. దేవుని చేత అభిషేకం పొందిన సౌలుని ఎలా చంపగలుగుతాను? హల్లెలూయా. యెహోవా చేత అభిషేకితుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయునా? యెహోవాను బట్టి అతను నేను చంపను. చేతికి అందొచ్చిన వ్యక్తిని 3,000 మంది తీసుకొచ్చిన సౌలు దావీదు తరుగుతారు సంపాలని, తనకి ఎక్కడ పోటీగా వస్తాడని. హల్లెలూయా. కానీ దేవుడు తోసేస్తాడు సౌలుని. దేవుని మాట విన్నది కనుక సౌలు తోసేస్తాడు. ఒక మనస్సాక్షి లేకుండా తిరుగుతున్నాడు సౌలు. కానీ దావీదు అంటున్నాడు, దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తి, నేను అట్లా చేస్తున్నా, నేను అట్లా సంపదనా? హల్లెలూయా. అది ఆలోచన చేసి అతను దావీదు మనస్సాక్షి నొచ్చుకుని పోయిందంట. ఆమేన్. హల్లెలూయా. నువ్వు బ్రతికున్నావు, భూమి మీద జీవిస్తున్నావు అంటే
నువ్వు చేసే ప్రతి కార్యములు, అపవిత్ర కార్యములో, ఏది లోకమైన కార్యములో, ఏదైనా సరే దేవుని విడిచిపెట్టి నువ్వు ఏదైనా చేస్తున్నావంటే వెంటనే మనసాక్షి చెప్తుందంట నువ్వు చేసేది తప్పు. హల్లెలూయా. నువ్వు చేసేది పాపము, ఇలా చేయకూడదు నువ్వు. చూడండి, క్రైస్తవులు అంటే క్షమించు, నేను తప్పు చేస్తాను. ఎందుకు ఈ పక్షాపాతం దేనికి? ఈ పక్షాపాతం దేనికి కలుగుతుంది అంటే నీ మనస్సాక్షిని హెచ్చరిస్తుంది, నీ మనస్సాక్షిని గట్టిస్తుంది. నీ మనస్సాక్షిని లోబడితే, ఎందుకంటే అది ఒక రహస్య కెమెరా. దేవుడు ఒక రహస్యమైన కెమెరా ప్రతి వ్యక్తిలో పెడతాడు. హల్లెలూయా. ఇది ఈ మనస్సాక్షిని సాక్షి చెప్తుంది పరలోకంలో. ఈ మనస్సాక్షి ఏం చెప్తుంది? సాక్ష్యం చెప్తుంది. దేవుడు ఏం చెప్తాడు? ఒక టీవీలో వేసి, ఒక డెమో స్క్రీన్లో వేసి చూపిస్తాడు, నువ్వేమేం చేసావు, నువ్వే పాపం చేస్తావు అని ఆ డెమ్మలు కనిపిస్తుంది. ఇది నువ్వు చేసావా? లేదు ప్రభా నేను చేయాలంటే నీ మనస్సాక్షి చెప్తుంది చేస్తుంది, చేశాను. హల్లెలూయా. దేవుడు మనస్సాక్షి ఎందుకు పెట్టాలి? నీ సరిచేస్తుంది, నీ మార్గాన్ని, నీ దారిని సరిచేస్తుంది. నీ మార్గం తప్పిపోయినప్పుడు, నువ్వు ఎప్పుడు అపవిత్రమైన కార్యం నడుస్తున్నప్పుడు, నువ్వు పాపను నడుస్తున్నప్పుడు, రక్షణ పొందుకొని దేవుని విడిచిపెట్టి పాపను పడిపోయినప్పుడు నీ మనస్సాక్షిని కట్టిస్తుంది. ఇలా చేయొద్దు. హల్లెలూయా. అందుకే హృదయం చూస్తాడు దేవుడు, హృదయాన్ని చూస్తాడంట. మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనిషి వేస్తాన్ని చూస్తారు, వస్త్రాన్ని చూస్తారు, అంతస్తును చూస్తారు, ధనాన్ని చూస్తారు, నీ ఇల్లు వాక్యం చూస్తారు, కానీ యెహోవా మాత్రము హృదయం చూస్తాడు. హల్లెలూయా. నీ హృదయం చూస్తే దేవుడు ఆయన నీ వేసం చూడు. పైకి నువ్వు ఎంత వేసం వేసుకున్నా ఆయన నీ దేహాన్ని చూడనే చూడడు, హృదయంలో మాత్రం చూస్తాడు. హల్లెలూయా. హృదయం ఎలాంటి ఆలోచన కలిగి ఉంది? నువ్వు ఎంత తలపులు దాచుకున్నా, మనసు చూడండి, దాచుకున్నది మనసు ఎన్నో ఆలోచనలు, ఎన్నో పాపకరమైన కార్యములు, అదన్నీ కూడా దాచుకుంటాం. ప్రతి వ్యక్తి హృదయంలో ఒక రహస్య డైరీ ఉంటుంది. రహస్య డైరీ హల్లెలూయా. రహస్యమైన డైరీ. అది అందరి ఎదురుగా చదవలేదు. హల్లెలూయా. అందరి ఎదురుగా చదువుకోలేదు. రహస్యమైన డైరీ. హల్లెలూయా. ఈ రహస్యమైన డైరీ ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. వాటిని చదువుకోలేదు. అది లోపల ఉంది ఏమవుతుంది? లోపల ఉండి రోగాన్ని తీసుకొస్తాడు. హల్లెలూయా. అందుకే చూడండి, సామెత చెప్తున్నాడు దేవుడు, నీ అతిక్రమం దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందును. అతిక్రమం దాచిపెట్టేవాడు సామెత 28:11. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఒప్పుకో దేవుడి దగ్గర కనికరము పొందును. నీ మనస్సాక్షి గర్తిస్తుంది, నీ మనస్సాక్షి చెప్తుంది, నీకు ఏ ఆలోచన వస్తుందో వాటిని దేవుడు చెప్పు. ప్రభా నాకు ఇలాంటి ఆలోచన వస్తుంది ప్రభా, ఆ ఆలోచన సరిచేయండి. నాకు ఇంద్రియగల ఆత్మను ఇవ్వండి ప్రభా, ఇంద్రియగల ఆత్మను నాకు ఇవ్వండి. నా కన్నులకు గ్రహింపగల శక్తిని ఇవ్వండి ప్రభా. హల్లెలూయా. చాలా కన్ను చూడండి, కన్నులు ఏది చూసాను కోరుకుంది. కన్ను నీకన్న శక్తి ఒక వ్యక్తికి కావాలా? ఏ కావాలా? నీకన్న శక్తి. హల్లెలూయా. నువ్వు కన్నులో చూసినా కూడా నీ మనస్సాక్షిని గద్దించింది ఎప్పుడు గద్దిస్తుందో, నువ్వు ఎప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెడతావో వెంటనే నువ్వు ఏం చేస్తావు? దేవుడితో నడిపించబడతావు. హల్లెలూయా. అందుకే చూడు, సౌలుని వస్త్రం పైభాగం సముద్రాన్ని కోసిన తర్వాత దావీదు యొక్క మనసు నొచ్చుకొనేను. ఎందుకు నొచ్చుకోవడం? హృదయము, అతని మనస్సాక్షి చెప్తుంది, యెహోవా చేత అభిషేకం అందుకున్న సౌలు ఎలా చంపగలుగుతావు? అయ్యో నా దేవుడికి ఇట్లా కార్యం చేసేదనా, ఇట్లా పాపం దేవుడిని నేను చేసేదనా. ఇంకో మాట చూడండి, ఆది కాండం చూస్తే 30
9వ అధ్యాయము 8-9. అది ఇక్కడ 39:8-9. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. కాబట్టి నేనెట్టు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని. అక్కడ స్టాప్ చేయి. దేవునికి విరోధం పాపం కట్టుకుంటున్నా. పోయి యోసేపు పోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్నాడు. ఆ ఇంట్లో పని మనిషికి పోయిన వ్యక్తి ఇతను దేవుడు అతను తోడు ఉన్నాడు కనుక్కొని అతను యజమాని ఏం చేస్తుంటే ఆ ఇంటికి మేనేజర్ చేస్తాడు, అధికారం చేస్తాడు. ఆ యజమాని భార్య యోసేపు మీద ఎప్పుడు కన్ను వేస్తుందో ఇప్పుడు అతని భర్త పోయిన తర్వాత యోసేపుతో తప్పుగా ప్రవర్తిస్తుంది, అతను చేయి పెట్టి లాగుతుంది. ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడు చూడండి, ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భర్తను. ఎందుకు? నేను దేవుని పాపం చేయనా? పాపం చేస్తే యజమాని పాపం చేయాలి అన కాదు. యజమాని భార్య యజమాని ద్రోహం చేస్తానని చెప్పచ్చు. యజమాని అయ్యో నా యజమాని భార్య నువ్వు నా యజమాని పాపం చేస్తారంటే నా యజమాని ద్రోహం చేస్తారంటే అని చెప్పచ్చు. కానీ ఇతను ఏమంటున్నాడు, నా దేవునికి ద్రోహం చేయదున్నా, నా పరిశుద్ధను వదులుకుంటున్నా, నా తండ్రిని వదులుకుంటున్నా. హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమాని బాధ్యతలను ఈ దినదినము ఆయన యేసప్పుతో అట్లా మాట్లాడుతున్నా కానీ అతను ఆయనను సహించటకైనాను ఆయనతో ఉండటకైనాను ఆయన మాట వినేవాడు కాడు. అంటే మనస్సాక్షితో జీవిస్తున్నాడు. ఎలా జీవిస్తున్నాడు? మనస్సాక్షితో. హల్లెలూయా. మనస్సాక్షి ఉన్నవాడు జీవితం ఎన్నడూ కూడా తప్పు చేయడు. ఎన్నడూ కూడా హల్లెలూయా ఎన్నడూ కూడా తప్పు చేయడు. హల్లెలూయా. నువ్వు తప్పు చేసినా కూడా నీ మనస్సాక్షిని సంపేస్తుంది. బ్రతుకున్నా కానీ నువ్వు చేసావు ఈ పాపం నువ్వు చేసావు. హల్లెలూయా. దావీదు కూడా పాపలో పడిపోయింది ఇట్లాంటి దావీదు. హల్లెలూయా. అప్పుడు ఏ మనస్సాక్షి దావీదును కంట్రోల్ చేస్తుంది? చూడండి, ఈ దావీదు సౌలుకు చెప్తున్నాడు, సౌలా నా రాజా నిన్ను పోయి చంపుతున్నా. హల్లెలూయా. యెహోవా చేత అభిషేకం పొందుకున్న వ్యక్తివే నిన్ను పోయి చంపుతున్నా. ఇప్పుడు 2 సమయాలు 2 సమయాలు 11వ అధ్యాయం మొదటి వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు ఇశ్రాయేలు దేశం యుద్ధం చేస్తుంటే ఇశ్రాయేలుకు రాజు ఇంకా నిద్రపోతున్నాడు. హల్లెలూయా. పగటిపూట నిద్ర, రాత్రిలో కాదు. యుద్ధ భూమిలో ఉండాల రాజు, యుద్ధం చేయాలి. మన ఆత్మీయ యుద్ధం ప్రార్థన. హల్లెలూయా. మనకు కూడా యుద్ధం ఉంది. శరీర ప్రకారం మేము యుద్ధం చేయము, మా ఆత్మీయ యుద్ధం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఉండాలి మనం. హల్లెలూయా. చూడండి, ఒకనొక దినమున ప్రొద్దుకుందే వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజా నగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడెను. హల్లెలూయా.
ఆయన మెద్ద మీద వాకింగ్ చేస్తాడు రాజుకి సోకు వచ్చింది ఇప్పుడు దావీదుకి. హల్లెలూయా. దావీదు నడుస్తుంటే ఒక సైనికుని భార్య స్నానం చేస్తుంటే మెద్ద మీద చూస్తున్నాడు. చూసి ఆమె బహు సముద్ర వద్ద ఉండటం చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపాడు. ఆమె ఎలియాము కుమార్తె ఇత్యుడు ఉరియాకు భార్యనై బెత్షెబా అని పేరు. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతను ఆమెతో సహించెను. కలిగిన అపవిత్ర పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. ఆ స్త్రీ గర్భవతి అయితేనని దావీదుకు వర్తమానం పంపగా దావీదు ఇతరుకు ఉరియా నాయకుడికి పంపమని దూత ద్వారా యోవాబు ఆజ్ఞించను. ఎందుకో ఈ పాపాన్ని ఆమె భర్త మీద నెట్టాలని ప్లాన్ దావీదు చేస్తున్నాడు. దావీదు ఒక సైనికుని భార్యతో కలిసి ఆమెతో పాపం చేసి ఆమె గర్భమైంది. ఇప్పుడు ఈ గర్భానికి కారణం ఎవరంటే దావీదు తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే యోవాబుతో చెప్పి ఆమె భర్తని పంపించు అంటున్నారు. వాని మందు పోసి వాని రాజభవన్ బాగా మందు పోసి మన ఇంట్లో వదిలితే వాడు చెప్తాడు, రాజా మన ఇస్రాయేలు యుద్ధం చేస్తా ఉంటే నేను నా భార్యతో కులుగుతున్నా, నా భార్యతో సంతోషం ఉంటున్నా, వాడు మళ్ళా చాడపడుతున్నాడు. మళ్ళా పంపిస్తాడు. మళ్ళా పంపించిన కూడా వాడు పోలేదు. లాస్ట్ చంపేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నాతాను ప్రవక్త చెప్తున్నాడు, పర్లేదు మీరు మళ్ళీ చదువుకోండి. 12 గురించి నాతాను చెప్తాడు, అది నువ్వే. హల్లెలూయా. అలాగా పడిపోయాడు దావీదు. ఇప్పుడు చూడండి, అక్కడేమో సౌలు చంపడానికి పోయినప్పుడు యెహోవా చేత అభిషేకం పొందిన నిన్ను చంపుదా నా మనసు నొచ్చుకున్న వ్యక్తి ఇక్కడ తప్పు చేశాడు. అక్కడేం తప్పు చేయలేదు. అంటే ఈవిల్ స్పిరిట్ ఏమి దయ్యం నడిపిస్తాను. దావీదు మత్తులో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కుమారుడే దావీదు, దేవుని కుమారుడే. ఇప్పుడు ఏం చేశాడు? చూశాడు, పిల్లనంపించాడు, పాపం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ మనస్సాక్షి ఏమైంది దావీదుకి? అవునా కాదు? నేను దేవుని బిడ్డని నాకు ఆలోచన వస్తుంది అని తెలుదా? ఏ ఆలోచన వస్తుంది? అవునా కాదు? మంచిగా చెడు తెలుదా? ఆమె ఇంకొని భార్య కదా, అవునా కదా? ఆమె ఇంకొని భార్య, ఒక సైనికుని భార్య. నువ్వు రాజు, నువ్వు మహారాజు, నువ్వు సైనికుని భార్యతో తప్పు చేయాలన్నా? పిల్లనంపించావు, తప్పు చేస్తావు, గర్భమైంది ఆమె ఆమె గురించి దావీదు వర్తమానం పంపించిందంట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అతను భర్తను తీసుకొని చంపేస్తాడు హత్య. మరి నీ దావీదు మనస్సాక్షి ఏమైంది? అంత సౌలు వస్త్రాన్ని చిక్కున్నప్పుడు ఏమంటున్నాడు? రాజా నీకు నా ద్రోహం చేయుదునా? యెహోవా చేత అభిషేకం పొందుకున్నవాడు నేను కార్యం చేయుదునా? నా దేవునికి విరోధం చేయుదునా? నా దేవునికి విరోధమైన పాపం చేయుదునా అన్న వ్యక్తి ఇప్పుడు పాపం చేశాడు, హత్య చేశాడు. ప్రవక్త చెప్తున్నాడు, నాతాను ప్రవక్త, ఒక పక్క ఇంట్లో పేదవాని ఇంట్లో గొర్రెపిల్ల ఉందంట. అది అందమైన గొర్రెపిల్ల అంట. దాన్ని వాళ్ళ ఆస్తిగా పెంచుకున్నారు. ఈ పక్కింటి వ్యక్తికి బంధువులు వచ్చారు. ఇతరు పక్కింట్లో ఉన్న మేకపిల్లను వదిలిపెట్టి ఆ పక్కింటి పేదవాని ఇంట్లో గొర్రెపిల్లని తీసుకొచ్చి ఆ మేకపిల్లని బలి చేస్తాడు అందరికి తినడానికి. ఎందు ఎవరు వాళ్ళు చూడు, వాళ్ళు తీసుకోండి అంటాడు. ఈ ప్రవక్త చెప్తాను, నువ్వే హత్య చేస్తున్నావు అని దేవుని సేవ. హల్లెలూయా. నీ మనస్సాక్షి ఎప్పుడు పని చేయకుండా పోతుందో దేవుడు సేవకులను పంపించి ప్రవక్తను పంపించి హెచ్చరిస్తాడు. హల్లెలూయా. తప్పు చేశాడు దావీదు, పాపం చేశాడు. మనస్సాక్షి పనిచేయలేదు దావీదుకి మనస్సాక్షి పనిచేయలేదు. ఇప్పుడు ప్రవక్తను పంపించి దేవుడు చెప్తాడు,
ఆ పాపం చేసిన నువ్వే రాజు సింహాసనం కూర్చున్నావు. హల్లెలూయా. రాజు సింహాసనం మీద పరిశుద్ధులు కూర్చోవాల, నీతి అయిన వాడు కూర్చోవాల. హల్లెలూయా. దేవుని యందు భయభక్తి వాడు కూర్చోవాల, హత్య చేసేవాడు కూర్చోకూడదు కదా. అవునా కదా? ఒకరి భార్యను చెరిపిన కూర్చోవచ్చా? అందుకే దావీదుకి రాజ్యం పోయింది. తామర కూతురు చెరపబడ్డాయి. హల్లెలూయా. అమ్మాను చంపబడ్డాడు, అబ్సలోము చంపబడ్డాడు. హల్లెలూయా. అన్నీ పోయింది. పోయి 7 సంవత్సరాలు ఏడ్చారంట. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఎందుకు 7 సంవత్సరాలు ఏడవాళ్ళ? అప్పుడు మనస్సాక్షి కృంగదీస్తున్నాడు. హల్లెలూయా. దావీదు మనస్సాక్షి కృంగదీస్తుందంట. ఇప్పుడు 51 కీర్తనలు త్వరగా కీర్తన 51. కీర్తన 51 ఇక్కడ ఏమంటున్నాడు? 3వ వచనం చూడండి. నా అతిక్రమం నాకు తెలుసున్నవి. వారి అతిక్రమం బాగుందండి. వారి అతిక్రమం వారు తెలుస్తాయి. అవునా కదా? నా అతిక్రమం నాకు తెలుస్తుంది, నీ అతిక్రమం నీకు తెలుస్తుంది. వారి అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టికి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడు ఆగుపడదు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా ఆగుపడదు. నేను పాపంలో పుట్టిన వాడును, పాపమునే నా తల్లి గర్భం ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఏంటంట ఇక్కడ ఏమని చెప్పబడుతుందంట? దేవుడు లోపల ఏం కోరుతుందంట? సత్యం. సత్యాన్ని దేవుడు కోరుకుంటాడు. ఏమని దావీదు ఏం చెప్తాడు? నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. అందుకే అతను అంటున్నాడు, ప్రభా నా దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయము. ఎలా ఉండాలి హృదయము? శుద్ధ హృదయం ఉండాలి. 11వ వచనం చెప్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు దేవా. ఈ పాటది 51 కీర్తన పాటలు. శుద్ధ హృదయం ఉండాలి. ఒక మనిషికి శుద్ధ హృదయం ఉండాలా, అప్పుడు మనస్సాక్షి పనిచేస్తుంది. హల్లెలూయా. నీ మనస్సాక్షి అప్పుడు పనిచేస్తుంది. అంటున్నాడు 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము ప్రభా, నీ పరిశుద్ధాత్మను నా ఎంతను తీసివేయకము. నీ సన్ని విడిచిపెట్టి ఎక్కడ బ్రతుకుతూ పోయి? హల్లెలూయా. దేవుని మందిరం వదిలిపెట్టి ఏం పని చేసుకుంటావు? అది విశ్వాసంలో ఉంది, అది శాఖలో ఉంది. దేవుని మందిరం వదిలిపెట్టి నువ్వు ఏ పని చేసుకుంటావు? హల్లెలూయా. మన సాక్షి లేని వారు ఏ మందిరము ఆ మందిరం అది పోతే కోటి గట్టిస్తే తప్పుని తప్పుగా ఎత్తి చెప్తే ఈ మందిరం వద్దు ఇంకా మందిరం పోతాము. ఆమె అయితే మన సాక్షి లేదు. ఆమె ఏం లేదు, మన సాక్షి లేదు. హల్లెలూయా. కానీ ఈ దావీదు 50 కీర్తన తన తప్పుని ఒప్పుకొని తన ప్రాయశ్చిత్తమైన పాట పాడుతూ నీ పరిశుద్ధాత్మను అయితే తీసివేయకము, నీ సన్నిధి విడిచిపెట్టి మేము ఎక్కడికి పోదాం ప్రభా? భూమి అంతా ఆయన సన్నిధి. ఆమేన్. భూమి మొత్తం ఆయన సన్నిధి. అందుకంటున్నాడు ఏలి అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలిచి తెలుసా? ఆయన సన్నిధానం నిలిచి ఉన్నాను భూమి. ఎందుకంటే ఆయన భూమి పాదపీఠం, దేవుని పాదపీఠము ఆయన సన్నిధి. ఆమేన్. ఆకాశం నా సింహాసనం, దేవుని సింహాసనం ఆకాశం అంటే భూమి నా పాదపీఠం, అంటే భూమి పాదపీఠం ఆయన సన్నిధి, ఆయన మహిమ. ప్రభా నీ మహిమ విడిచిపెట్టి నీ సన్నిధి విడిచిపెట్టి ఎక్కడికి పోదును? ఎలా జీవించగలుగుతాం ప్రభా? ఎలా బ్రతుకుతాం ప్రభా? ఒక వ్యక్తి దేవుని విడిచిపెట్టి ఎలా జీవిస్తాడు? ఇట్లా మనం ఎప్పుడు సత్యం వాక్యాన్ని సత్యాన్ని విని
ఆయన కృపలో నడుచుకుంటూ పోయినప్పుడు సత్యాన్ని వదిలిపెట్టే ఒక వ్యక్తి బ్రతకలేడు. హల్లెలూయా. ఒక వ్యక్తి బ్రతక నిజం చెప్తా, ఎంత దేవుని విడిచిపెట్టి ఎంత దూరం పోయినా ఆయన నేను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆమేన్, ఆమేన్. చూడండి, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము. సమ్మతి గల మనస్సు కలచేసి దృఢపరచును. ఈ కీర్తన అంత అందంగా ఉంటుంది, అంత అందమైన పదాలు ఉంటుంది. హల్లెలూయా. మనం ఉండగలుగుతావా? దేవుని మందిరము నీ హృదయమే. దేవుని మందిరం నీ హృదయమే. ఈ కృపాకాలంలో ఈ కృపాకాలంలో మందిరం అనేది నీ దేహమే, నీ హృదయం అనే ఆలయం అంట. ఇక్కడ దేవుని మందిరం విడిచిపెట్టి నువ్వు జీవించగలుగుతావా? మంచిని వదిలిపెట్టి నువ్వు బ్రతకగలుగుతావా? ఎంతగానో బ్రతకగలుగుతావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ సన్నిధానంలో ఉండి నన్ను తోసివేయకము ప్రభువా. ఎప్పుడంటే మొత్తము నాశనమైన తర్వాత ఈ పాట పాడుతున్నారు. ప్రజలంతా పోయేస్తున్నారు, ఆస్తులు పోయింది, రాజ్యం పోయింది. దేవుని విడిచిపెట్టకుండా ప్రభుత్వని అతుక్కుని పోయినాడు కుక్కలాగా. హల్లెలూయా. అక్కడ మనస్సాక్షి దావీదుని మా హృదయం మార్చేంత వరకు అతను కడిగేస్తుంది. నీ ఇస్సోపుతో కడుగుము, నన్ను తెల్లగా చేయి ప్రభా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియులారా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఒక వ్యక్తి ఉండలేడు. ఒకవేళ అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన పాపం నీలో ఉంటే నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా. చదివి ఎబ్రియులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ అధ్యాయము 14వ వచనం. యేసు ఎబ్రియులకు రాసిన 9:14. నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము ఏ క్రియలు అంట? నిర్జీవ క్రియలు. ఏ క్రియలు? నిర్జీవ క్రియలు. హల్లెలూయా. అంటే నా చూపులో పాపం ఉంది ప్రభా, వ్యామోహమైన చూపులు. హల్లెలూయా. మీరు ఏమనుకోండి, నేను ఫేస్బుక్లో ఈ చూస్తా ఉంటే ఆ ఫేస్బుక్ అంతా ఈ పోస్ట్ మళ్ళీ వస్తుంది. నిజంగా యూట్యూబ్ చూసినా మొత్తం అదే వస్తుంది. ఫస్ట్ బాగుంటుంది, ట్రైన్ స్టాండ్ చూసినా కూడా వచ్చేస్తుంది. నీ కన్నులు ఆశ్రయించకుండా చూస్తుందా? చెప్పండి, నీ కన్నులు ఆశ్రయించకుండా చూస్తుందా? నీలో దేవుడు జీవిస్తుంటే ఆశ్రయించుకుంటా. నీలో అపవాది ఉంటే దాన్ని పుచ్చుకుంటాం రహస్యంగా. హల్లెలూయా. అందుకే చూడండి ప్రియులారా, యేసు క్రీస్తు రక్తము, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు, చెత్త క్రియలు, అబద్ధం అనేది, రహస్యమైన పాపాలు చేసేది, రహస్యమైన ఇచ్చలు, శరీర ఇచ్చలు, ఇదన్నీ కూడా యేసు రక్తం కడిగి నిన్ను పవిత్రంగా చేస్తుంది. ఆమేన్, ఆమేన్. ఇదన్నీ కడిగి, ఇదన్నీ క్రీస్తు రక్తము ఒక వ్యక్తిలో పాపం ఇందరు ఈ లోపల బయట అన్ని కడిగి నిన్ను పవిత్ర చేసి క్రీస్తు కుమారుని నిలబెట్టాలంట వాక్యం. అది కటకం. ఆమేన్. కానీ ఒప్పుకుంటే చూడండి, మొదటి యోహాను 29. మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడలా, మనమే మోసపుచ్చుకుందాము. ఏమంట? నాలో ఏం లేదు, నేను అంతా పాపం చేస్తాను, నేను అంతా చేయను అని అనుకుంటే నువ్వే మోసపుచ్చుకుంటావు. హల్లెలూయా. మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. మనలో సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనం పవిత్రంగా చేయను.
పవిత్రంగా చేయను, మనం పవిత్రంగా చేస్తాయి యేసు రక్తం మాత్రం. హల్లెలూయా. యేసు రక్తం మాత్రం. అందుకే ఆ కుమారుని రక్తం నీ మనస్సాక్షిని గర్తించినప్పుడు, దేవా నాలో ఈ పాపం ఉంది నాయన, నాలో ఈ అసహ్యమైన కార్యం ఉంది ప్రభా, నేను అబద్ధం మాట్లాడుతున్నాను ప్రభా, నేను బూతులు మాట్లాడుతున్నాను ప్రభా, నాలో అసహ్యమైన ఎన్నో చెడ్డ తలంపులు ఉంది ప్రభా, నాలో సరి ఆశలు ఉంది ప్రభా, నాలో సరి ఇచ్చలు ఉంది ప్రభా, వాటన్నీ కూడా తండ్రి నన్ను మంచి మంచి కార్యం, మంచి శుద్ధ హృదయం నాకు ఇవ్వండి నాయన. దావీదు అడగాల, శుద్ధ హృదయం నాకు ఇవ్వండి, శుద్ధమైన మనసు నాకు ఇవ్వండి, కల్మిషం లేని కృప నాకు ఇవ్వండి ప్రభా అని దేవుడు అడిగినప్పుడు, దేవుడు తన కుమారుని రక్తం ధర కడిగి నేను పవిత్రంగా చేయను గాక. ఆమేన్. నేను పవిత్రంగా చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తం, యేసు రక్తం ఒక ప్రతి పాపం ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకోవాలి. చాలా మంది ఒప్పుకోరు, చాలా మంది ఒప్పుకోరు. సౌలు అన్నాడు, సమయం చెప్తాడు సౌలు దగ్గర, నీ పాపాలు ఒప్పుకుంటే నేను రూమ్లో ఒప్పుకుంటాను, బహిరంగ ఒప్పుకోను. హల్లెలూయా. సౌలు ఒక రైతు, ఒక సాధారణ రైతుని తీసుకుని వచ్చి ఇశ్రాయేలు సింహాసనం మీద రాజుగా పట్టాభిషేకం చేసి అభిషేకించి వస్తే దేవుని మాట వింటారంట. మొదటి సమయంలో 13 మొదటి సమయంలో 13. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను కైకొనగా నీవు అనేక పని చేసితివి. ఏమంట? నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు. ఏమంట? సదాకాలం సౌలుని ఇంకా ఎత్తుకొని పోని ఆశపడంట దేవుడు. వాడు ఏం చేస్తున్నా, దేవుని విచారణ ఏమంటే, ఒక ఏం చెప్తామో అది వాళ్ళ సాధన గురి చెప్పాలి తప్ప సాధన అవుతుందంట. జోషి చెప్తున్నాడు. చెప్పండి, దేవుడు ఏమనుకున్నాడు? సౌలు గురించి దేవుడు ఏమనుకున్నాడు? మన అందరికీ దేవుడు అనుకుంటాడు. మన అందరి గురించి నేను ఇలా చేయాలి ఆశ అని ఊరికే తీసుకుని వచ్చి మనం కూర్చోపెట్టడు. ఆయన వాక్యంలోనికి ఊరికే కూర్చోపెట్టడు. ఆయన్ని కడుగుతున్నాడు. హృదయాన్ని కడిగి నేను పవిత్రం చేస్తాను. పవిత్రం చేసి సింహాసనం కూర్చోపెట్ట ఆశ. మన చదువు ఎంత అద్భుతమైన మాట చూడండి. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను కైకొనక, నువ్వు దేవుని మాట వినకుండా అవివేకపు పని చేసేది. హల్లెలూయా. ఏమంట? నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం అప్పుడు దేవుడు దావీదు ఆలోచన లేదు, దావీదు తీసుకోని ఆలోచన లేదనుకుంటారు. దేవుడికి సదాకాలం సౌలే ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అతనే స్థిరపరచాలని, సౌలు వంశాన్ని స్థిరపరచని దేవుడు ఆలోచన కలిగి ఉంటే, దేవుని మాట వినకుండా పోయినా, ఎప్పుడు సౌలు వినకుండా పోయాడో అతను తోసేసి, ఇప్పుడు చదవండి 15 మొదటి సమూయేలు 15వ అధ్యాయము 23. తిరుగుబాటు చేయటం, సోదరి చెప్పడం పాపంతో సమానం. మూర్ఖత్వం ఆగపరచటం, మాయ విగ్రహములను గృహదేవత పూజతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించు కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయనను విసర్జించను కనుక తోసేస్తున్నాడు. హల్లెలూయా. తోసేస్తున్నాడు. మనం దేవుని మాట ఉన్నంత వరకు మనం ప్రక్కన ఈ చీమ ఈగలు కూడా వాళ్ళదు మన దగ్గరికి. అందుకే అన్నాడు కీర్తన 90 చెప్తున్నాడు, నీ పక్కన 10,000 మంది వచ్చినా 1000 మంది వచ్చినా అపాయం సంభవించదు. అపాయం సంభవించదు. అపాయం సంభవించినంతే దేవుడు మనం నడిపిస్తున్నాడు. దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. సౌలు దావీదు దేవుని మాట వినకుండా పోయినాడు.
అది అపవిత్రమైన ఆత్మ వచ్చి పడుకుందంట. సౌలు మనస్సాక్షి ఏమైంది? పోయి దేవుని హృదయం పోయి సైతాన్ హృదయం వచ్చి పడుకుందంట. కోపం, ద్వేషం, నిర్జీవ క్రియలు. ఏ క్రియలు? నిర్జీవ క్రియలు. కోపం, ద్వేషం, అసూయ, కామకత్వం, అన్నీ కూడా ఈ నిర్జీవమైన క్రియలు అతనికి వచ్చి కలిసిపోయింది. హల్లెలూయా. అందుకే పిల్లారా, దేవుని మాట వాక్యాలను వింటూ ఉండాలి. నిన్ను అందంగా మారుస్తాడు దేవుడు. ఈ వాక్యంలో కలగబడి దీని రూపాన్ని మార్చి దేవుని కుమారుడిగా అనిపించి ఆ రానే ఉన్న దేవుడు మత్తి ఆకాశ ప్రభు రాబోతున్నాడు. నేను పిలుచుకోమని వస్తాను. ఎవరు కడగబడి పవిత్రంగా ఉంటారో, ఎవరు రక్తముతో కడిగి పాపము లేకుండా, పాపాన్ని అతుక్కోకుండా, పాపంతో కలిసి జీవించకుండా ఒక ప్రత్యేకంగా జీవిస్తారు, ఆయన బిడ్డలని తీసుకొని పరలోకానికి పోతాడు. నువ్వు అక్కడికి పోవాలంటే మనము నీకు విశ్వాసము పై విశ్వాసం, నమ్మకము పై నమ్మకం అనుకుంటానా. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడు వింటావో నేను నడిపిస్తుంది. అందుకే వాక్యాన్ని ఖడ్గము నీ తప్పుని ఎత్తి చెప్తుంది. వాక్యాన్ని ఖడ్గము జరగబోయే వాటిని, జరిగిన వాటిని అన్నీ కూడా వాక్యంతోనే దేవుడు పలుకుతూ ఉంటాడు. అందుకే వాక్యం విన్నప్పుడు శ్రద్ధగా వినాలి. వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా, ఎప్పుడు శ్రద్ధగా వింటావు నీ హృదయాన్ని అందంగా చేస్తాడు. ఆమేన్. నీ హృదయాన్ని ఎలా చేస్తాడు? అందంగా. హల్లెలూయా. మీరు చూడండి, నదిలో నీళ్ళు పారుతూ ఉంటుంది. నదిలో నీళ్ళు కరకరాలంతా ఉంటుంది. చూడండి, నది కరకరాలు. దాన్ని కొంతమంది ఏం చేస్తాము, దాన్ని తీసుకొస్తాం, వదులుకుంటామని. ఎందుకంటే ఆ నీళ్ళు పోయి 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 గరికంతా పోయి నల్లగైపోతాడు. దేవుడు మన హృదయాన్ని అంత అందంగా మార్చను కాక. వాక్యమైన నీళ్ళు నీ మీద పడి పడి నీ మీద గరికంతా వెళ్ళిపోతుంది, నీ మీద కోపమంతా వెళ్ళిపోతుంది, నీ మీద అసూయ, కామకత్వం, నీ మీద లోకం అన్నీ కూడా కడిగి నొన్నని రాయిలాగా నిన్ను మార్చను కాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాక్యం దీవించను కాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.